కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అన్నారు. కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ కి రహస్య ఒప్పందాలు ఉంటాయన్నారు. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కష్టపడి పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పారు. పెట్టుబడులు వస్తే ఓర్వలేకే కిషన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. చేతనైతే ప్రధానితో కొట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావాలంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు అందరూ కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు కొన్ని అవాకులు చెవాకులు పేల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరోక్షంగా ఇటు రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై స్పందించడానికి ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా పెట్టుబడుల కోసము అయితే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసినటువంటి పరిస్థితి. పెట్టుబడులు పెద్ద ఎత్తున కూడా తీసుకురావడానికి దావోస్ వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా వెళ్ళారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారిని దావోస్ తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టించడం ఏందని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వారి యొక్క పార్టీకి సంబంధించిన అధినేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్టరీస్ కానీ ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీస్ పెట్టే విధంగా కానీ ఏదన్నా ఒకటి అమలు చేసిండా, ఒక ప్రాజెక్టుకి సంబంధించిన ఇష్యూని ఏదైనా ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చిన విషయాన్ని వారికి ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు దావోస్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా వచ్చే ఇండస్ట్రీకి అండగా ఉండేటువంటి అనేక అంశాలపై అక్కడ ఉన్న దావోస్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడిలో భాగంగా పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అక్కడ పెద్దలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ఐటీ శాఖ మంత్రుల్ని గొప్ప ఎత్తున వారు కొనియాడుతున్నారు. అదే మా ఆంధ్ర ప్రాంతానికి ఇండస్ట్రీస్ రాలేదని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల లోపల ఒక మంచి ఇండస్ట్రీస్, మంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన దానికి కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దానికి కంగ్రాట్ చెప్పాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయం లోపల ఆయన మాట్లాడే ముందు ఆయన ఈ ప్రాంతానికి కానీ, ఈ తెలంగాణ ప్రాంతానికి కానీ, హైదరాబాద్ నగరానికి చేసినటువంటి మేలు ఏందో, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ పట్టుకొచ్చిన విషయానికి తెలంగాణ ప్రజలకు ఒకసారి తెలియజేస్తే బాగుంటుందనే విషయం మళ్ళీ చేస్తున్నాం. అదేవిధంగా మొదటి నుంచి కూడా మీరు ఆలోచన తెలంగాణ ప్రజానికానికి 2014 నుంచి 2023 వరకు, 2020 నుంచి ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్లమెంట్లో బిల్లు పెట్టినా కానీ, రాజ్యసభలో బిల్లు పెట్టినా కానీ, ఆ రోజు నోట్ల రద్దు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే, జీఎస్టీకి సంబంధించిన ఇష్యూ మొదలు పెడితే అనేక అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో చట్టాపట్టాలు వేసుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు ఒకటే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అది ఒక డిఎన్ఏ లెక్క కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఏదైతే కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన పరంగా ముందు పడుతుంది తప్ప ఇక్కడ మేలు జరిగే కార్యక్రమాన్ని ఏం తీసుకురాలి. అంతెందుకంటే ఇక్కడ మన ఉత్తర తెలంగాణ రాష్ట్రం ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ నదికి బొగ్గు కానీ పెద్ద కర్మాగారం ఉన్నది. అక్కడ అనేక సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక మినహాయింపు ఉన్నది. కేంద్రానికి సంబంధించినటువంటి అయితే అండర్గ్రౌండ్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సింగరేణిలో పనిచేస్తారు. వాళ్ళు ఏమన్నారు, భారతీయ జనతా అధికారం రాగానే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తా అన్నారు. లక్ష మంది కార్మికులని పరోక్షంగా ప్రత్యక్షంగా దానిపై ఆధారపడి ఏదో ఒకటైనా అమలు చేసిండా? ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక ఇండస్ట్రీకి సంబంధించిన కారిడార్గా ఉండి అక్కడ అనేకమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటే ఏ రోజన్నా ఏ ప్రాంతం పర్యటించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరాలను బట్టి ఆ ప్రాంతానికి ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగానే, ఆ ప్రాంతానికి కర్మాగారం తీసుకొచ్చే విధంగానే ఏ రోజున ఎక్కడైనా మాట్లాడిండా? అసలు ఏ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఎక్కడైనా పర్యటించిండి ఆయన? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళి ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చి వారికి సంబంధించిన రాయితీలు ఇచ్చే విషయంలో కానీ భూమి ఇచ్చే విషయంలో కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వపరంగా మినహాయింపుల విషయంలో కానీ ప్రత్యేకంగా టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాంతానికి సాధ్యమైనంత ఎక్కువగా ఇండస్ట్రీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారండి. మీరు ఈరోజు మీరు సంవత్సర కాలం లోపటినే 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 8 నెలల లోపల ఇన్ని విధాలు కూడా హైదరాబాద్ గొప్పతనాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మాత్యులు ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక పని తీసుకురాకుండా ఒక కర్మాగారం తీసుకురాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో బీజేపీ బుద్ధి చెప్తారన్న విషయాన్ని కూడా కిషన్ రెడ్డి కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఏ రోజు కూడా హైదరాబాద్ వదిలిపెట్టి పోడేనే హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఎవరికి ఎక్కడ బలహీన అభ్యర్థిని బీజేపీని పెట్టాలి, ఎక్కడ బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడాలి, ఎక్కడ కేసీఆర్కి అనుకూలంగా ఆలోచన చేయాలి తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత తెలంగాణ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం కిషన్ రెడ్డి ఎన్నడూ చేయలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది ముఖ్యంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రహస్య ఒప్పందాలు ఉంటాయి. ఒకరిపైన ఒకరు వీక్ క్యాండిడేట్లను కూడా పెట్టుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తూ ఉంటే హర్షించాలి. కేంద్రం నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తర్వాత నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ పెట్టుబడులు వస్తూ ఉంటే ఇలా అసూయపడి ఓర్వలేని తనంతోనే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని చెప్పి విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.